ట్రైన్ నంబర్ కనుక చూసుకుంటే 12622 న్యూఢిల్లీ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్యలో అయితే నడుస్తుందండి తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ మొన్న ఫ్లాట్ 130లో కొట్టుకుంటూ పోయిందండి. గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ ఫైన్. అందరూ మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సో బ్యాక్ టు అనదర్ ట్రైన్ జర్నీ. సో ప్రజెంట్ మనమైతే ఉన్నాము న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నామండి. ఇటు సైడ్ మొత్తం మనం చూసుకున్నట్టయితే స్టేషన్ అనేది అప్గ్రేడేషన్ లో అయితే అవుతుందండి. 16th ప్లాట్ఫామ్ అయితే మొత్తం అయితే కంప్లీట్ గా కొంచెం నీట్ గా అయితే ఉంటుంది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుంచి అయితే మనం లోపలికి అయితే ఎంట్రీ ఇస్తున్నామండి. సో టోటల్ గా 16 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. సో దేశ రాజధాని అయిన న్యూఢిల్లీ నుంచి మనమైతే తమిళనాడు క్యాపిటల్ చెన్నైకి అయితే మనము తమిళనాడు ఎక్స్ప్రెస్ లో అయితే మనం ట్రావెల్ చేయబోతున్నామండి. సో ట్రైన్ నంబర్ కనుక చూసుకుంటే 12622 న్యూఢిల్లీ నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్యలో అయితే నడుస్తుందండి తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బుకింగ్ ఆఫీస్లు ఇవన్నీ అయితే ఉంటాయి. సో మనం ఇక్కడ నుంచి అయితే ఎంట్రీ ఇస్తున్నామండి. సో లోపలికి మనం రాగానే 12622 ప్లాట్ఫామ్ నెంబర్ 3 నుంచి అయితే డిపార్ట్ అవుతుందని అయితే మనకి బోర్డ్స్లో అయితే చూపిస్తుందండి. సో ఇక్కడ నుంచి దూరంలో మనం చూసుకున్నట్టయితే తమిళనాడే ఉంది ఇది రేక్. సో లోపలికి అయితే వెళ్ళిపోదామండి. బ్యాగేజ్ చెక్ ఇన్ అయితే చేసుకుందాం. ఇక్కడ నుంచి ఉంది ఎంట్రీ. సో మనమైతే లగేజ్ చెక్ ఇన్ ఇవన్నీ అయితే అయిపోయినామండి. సో ఎయిర్పోర్ట్లో ఎట్లుంటుందో బ్యాగేజ్ చెక్ ఇన్ ఇవైతే మొత్తం చూసుకుంటారు. ఎందుకంటే దేశ రాజధాని అయినా న్యూఢిల్లీ కాబట్టి. ఇట్లా మనం చూసుకున్నట్టయితే మన ట్రైన్ అండి తమిళనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 3కి అయితే వెళ్ళిపోదాము. సో మిగతా డీటెయిల్స్ ఒకసారి ట్రైన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడుకుందామండి. సో యాక్చువల్గా టైమింగ్ ప్రకారం షెడ్యూల్ ప్రకారం 9:05కి అయితే డిపార్ట్ అవుతుందండి. సో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి. సో చూసుకుందాము ఏ టైంకి డిపార్ట్ అవుతుందో, ఆన్ టైం ఏమైనా డిపార్ట్ అవుతుందో లేదా. ఎందుకంటే మంచి స్టేట్ బండి కాబట్టి, తమిళనాడు స్టేట్ బండి కాబట్టి ప్రయారిటీలో ఏమైనా డిపార్ట్ అవుతుందో అదైతే చూసుకుందాము. సో బేసిక్గా ఢిల్లీ రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుకుంటానండి. టోటల్గా 16 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. ఒరిజినేటింగ్ ట్రైన్స్ కనుక చూసుకుంటే 100 ట్రైన్స్ అయితే డైలీ ఒరిజినేటింగ్ అయితే అవుతాయండి. టర్మినేటింగ్ కనుక ట్రైన్ చూసుకుంటే 99 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే అవుతాయండి. సో మనమైతే ఒక్కసారి యాజ్ ఎ రైల్ ఫ్యాన్ గా మనము లోకో దర్శనం అయితే చేసుకొని, మన కోచ్ వచ్చి S1 కాబట్టి మనము S1 కోచ్ దగ్గరికి అయితే వెళ్దాము. ఫస్ట్ మనకి ఏ లోకో లీడ్ చేస్తుందో అదొకసారి అయితే చూసుకుందామండి. అది మ్యాండేటరీ. యాజ్ ఎ రైల్ ఫ్యాన్ గా మనమైతే లోకో దర్శనం చేసుకోవడానికి అయితే వస్తున్నామండి. సో లీడింగ్ లోకో వచ్చి రోయాపురం WAP7 అయితే లీడ్ చేస్తుందండి. 30477 WAP7. సో ఫుల్ గాలి వర్షం అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో ఢిల్లీ క్లైమేట్ వచ్చి ఫుల్ గాలి అయితే వస్తుందండి. ఢిల్లీ క్లైమేట్ ఎట్లా అంటే వర్షం పడేలా ఉంది. సో మనకి లీడింగ్ లోకో వచ్చి రోయాపురం WAP7 అయితే లీడ్ చేస్తుంది. 30477. ఇక్కడ లోకో రివర్సల్ ఇక్కడ ఏముందండి, ఒకటే లోకో కంప్లీట్ గా చెన్నై వరకు అయితే లీడ్ చేసుకుంటే వెళ్తుందండి. సో మేము ట్రావెల్ చేస్తున్న కోచ్ వచ్చి S1 అండి. వచ్చేటప్పుడు ఇద్దరం వచ్చినాము, వెళ్ళేటప్పుడు ముగ్గురం వెళ్తున్నాం కాబట్టి మాకు RAC ఉండే. ఫైనల్ చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత కూడా RAC వచ్చింది స్లీపర్ క్లాస్. మనము బేసిక్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందామండి. సో తమిళనాడు సూపర్ ఫాస్ట్ కి సో న్యూఢిల్లీ నుంచి డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కి ట్రైన్ నెంబర్ కనుక చూసుకుంటే 12622 అండి. అదే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు అయితే చూసుకుంటే ట్రైన్ నెంబర్ వచ్చి 12621. డైలీ రన్నింగ్ ట్రైన్ అండి. స్టేట్ బండి కాబట్టి ఎవ్రీడే అయితే రన్ అవుతుంది. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి దేశ రాజధాని అయిన న్యూఢిల్లీకి అయితే కనెక్టివిటీ అనమాట. టోటల్ గా 33 hours 10 minutes అయితే తీసుకుంటుందండి. హాల్స్ కనుక చూసుకుంటే 10 హాల్స్ అయితే ఉన్నాయండి. సో ఫస్ట్ మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిన తర్వాత ఆగ్రా కంటోన్మెంట్ లో ఆగుతుందండి. మాకు RAC వచ్చింది కాబట్టి S1 కోచ్. సో ఎగ్జాక్ట్ మాకు 3 tier ఎకనామీ వెనకల్నే వచ్చింది. సో మాకు ఆప్షన్ లేదు కాబట్టి మేమైతే 3 tier ఎకనామీ వెనక పక్కనే S1 కోచ్ ఉంది. S1 కోచ్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. ఇంకొక మిగతా డీటెయిల్స్ ఇంకా చూస్తూ మనం ఇంకా ముందు అయితే మాట్లాడుకుందాము ఎట్లుంటది ఏంటి అనేది. అయితే మనం ఎక్స్పీరియన్స్ చేద్దాము. ఆల్రెడీ మీరు నాకు తెలిసి ఈ వ్లాగ్ చూసేలోపు AP ఎక్స్ప్రెస్ వ్లాగ్ అయితే చూసి ఉంటారు. ఎలా ఉందో ఏంటి అనేది నాకు ఒకసారి తెలపండి కమెంట్ సెక్షన్లో AP ఎక్స్ప్రెస్. సో మనమైతే మన S1 కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదామండి. టోటల్గా కిలోమీటర్స్ కనుక చూసుకుంటే అండి మన తమిళనాడు ఎక్స్ప్రెస్ 2182 కిలోమీటర్స్ అయితే కవర్ చేస్తుంది. టీటీతో మాట్లాడుకొని ఏదైతే RAC ఉందో ఫస్ట్ క్లియర్ చేయించుకోవాలండి. ఎందుకంటే
మేము యాక్చువల్గా టికెట్ అయితే ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ వరకు అయితే బుక్ చేసుకున్నాము. బట్ చూద్దాము, మేమైతే విజయవాడ వరకు అయితే చేస్తున్నామండి. సో చూద్దాము, బండి మొత్తం ప్యాక్ ఉంది, మొత్తం కంప్లీట్ ఆర్ఏసీలో అయితే నడుస్తుందండి. సో చూద్దాం ఎట్లుంటుంది ఈ జర్నీ అనేది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వడోదరా వ్యాప్ 7 39289 న్యూఢిల్లీ కొత్తగూడెం శతాబ్ది అయితే వచ్చేసిందండి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి, న్యూఢిల్లీ కొత్తగూడెం. కొత్తగూడెం కాదండి, మనకి తెలంగాణలో మన కొత్తగూడెం ఉందని అట్లా అనుకున్నాను. కత్గూడెం అసలు యాక్చువల్గా ప్రొనౌన్సియేషను. సో మనమైతే ఆన్ టైం అయితే డిపార్ట్ అయిపోయామండి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి. డాట్ ఆన్ టైంకి అయితే తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే ది బిగ్ బాస్ అయితే డిపార్ట్ అయిందండి. और आने की संभावना है। ट्रेन नंबर 1105 अमृतसर उत्तर प्रदेश राज्य महाराष्ट्र ఇప్పుడు మనోడైతే హజరత్ నిజాముద్దీన్ న్యూఢిల్లీకి సపోర్టింగ్ స్టేషన్ అయిన హజరత్ నిజాముద్దీన్ని స్కిప్ చేసుకుంటా ఆగ్రా వరకు అయితే నాన్ స్టాప్గా పరిగెడుతూ వెళ్తాడండి మన బిగ్ బాస్ తమిళనాడు సూపర్ ఫాస్ట్. సో రన్ను మాత్రం బాగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో పొద్దున అయితే నేను ఏపీకి వచ్చిన, రిటర్న్ అయితే తమిళనాడుకి అయితే వెళ్తున్నానండి. సో మంచిగా వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది, మంచి క్లైమేట్ న్యూఢిల్లీలో. సో డే టైంలో అయితే ఎండ మాత్రము చాలా ఘోరంగా ఉండేయండి. సో ఇప్పుడు మంచి క్లైమేట్ అయితే మంచి చేంజ్ అయిపోయింది, వర్షం అయితే పడుతుంది. తిలక్ బ్రిడ్జ్. లెన్స్కి వాటర్ అయితే తాగుతున్నాయి, వర్షం అయితే పడుతుంది. కర్ణాటక సంపర్క్ క్రాంతి, రాజధాని సికింద్రాబాద్ రాజధాని. గతిమాన్ అండి ఇది, ఎంటీ రేక్స్, గతిమాన్ ఎంటీ రేక్స్. సో క్రాసింగ్ నిజాముద్దీన్, హజరత్ నిజాముద్దీన్.
సో అటు సైడ్ కనుక చూసుకున్నట్టయితే దక్షిణ అయితే ఉందండి, ప్లాట్ఫామ్ నెంబర్ సంథింగ్ 3లోనో 4లోనో ఉంది, దక్షిణ అయితే ఉంది. फरीदाबाद न्यू टाउन।
మార్నింగ్ గైస్. సో మనమైతే స్టేషన్స్కి ఏమేమి స్కిప్ చేసినామంటే ఆగ్రా, ఝాన్సీ, గ్వాలియర్ ఈ మూడైతే స్టేషన్ స్కిప్ చేసినాము. ఎందుకంటే పడుకున్నాము. ఢిల్లీ డిపార్ట్ అవ్వగానే కొంచెం అయితే క్యాప్చర్ చేసినాం, దాని తర్వాత పడుకున్నామండి. సో అది కూడా నేను మథురా క్రాస్ అవుతుంటే అనుకున్నాను, మథురాకి ముందే అనుకున్నాను, లేకపోతే మథురా క్రాసింగ్ మథురాలో ట్రైన్ ఆగింది. అన్స్కెడ్యూల్ హాల్ట్ అయితే తీసుకున్నాడు మెయిన్ లైన్లో. సో మేమందరం అనుకున్నాము. సో ఇంకా ఇద్దరు అనుకున్నారు, నేనైతే లేచిన అండి. సో మనము భోపాల్కి ముందైతే ఉన్నాము, భోపాల్కి ఒక 20 కిలోమీటర్స్ ముందు ఉన్నాము. ఇక్కడ నుంచి మనము కంప్లీట్గా విజయవాడ వరకు అయితే ఫుల్ ఫ్లెడ్జ్గా బ్లాగ్ అయితే చేద్దామండి. సో యాక్చువల్గా టికెట్స్ మేము బుక్ చేసుకుంది చెన్నై వరకు, బట్ చూద్దాము, డిపెండ్స్ ఆన్ టైమింగ్ అండి. టైమింగ్ మీద డిపెండ్ ఉంటుంది, మేము విజయవాడలో దిగాలా లేకపోతే చెన్నై వెళ్ళాలని. అంత్యోదయ అనుకుంటండి, మొత్తం జనరల్ క్లాసులు ఉన్నాయి. ముంబై ఎల్టీటీ చప్రా. సో అక్కడ రైల్వే ట్రాక్స్ ఏవైతే కనిపిస్తున్నాయండి, ఆ రైల్వే ట్రాక్స్ వచ్చి ఉజ్జయిన్ లేన్ అండి. ఉజ్జయిన్ లేన్ వచ్చి కనెక్ట్ అవుతుంది భోపాల్కి. సో అందుకనే భోపాల్ జంక్షన్ అనే అంటారు. సో మనమైతే గ్వాలియర్, ఆగ్రా లేన్ నుంచి అయితే వచ్చి కనెక్ట్ అవుతున్నామండి. సో ప్యారలల్గా అయితే భోపాల్లోకి అయితే అరవ్ అవుతున్నామండి. అది ఏ ట్రైన్ అర్థమవుతలేదు, 4 ఆర్ఎస్ఎల్ ఉన్నాయి దానికి.
704 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనం అయితే అండి 20 మినిట్స్ డిలేతోని భోపాల్ జంక్షన్కి అయితే వచ్చామండి. సో జంక్షన్ అని ఎందుకంటే ఇక్కడ నుంచి ఉజ్జయిన్ లేన్ అయితే అలాగవుతుంది. మనమైతే వచ్చేసామండి ఆగ్రా న్యూఢిల్లీ లేన్ల నుంచి వచ్చి కనెక్ట్ అయినాము. సో ఇప్పుడైతే మనమైతే ఇటార్సీ లేన్లోకి అయితే తీసుకుంటామండి. ఇక్కడ వచ్చి 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1లో అయితే ఉన్నామండి. 228 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఇక్కడ నుంచి 21 ట్రైన్స్ ఒరిజినేటింగ్ ఇంకా 21 ట్రైన్స్ టర్మినేట్ అయితే అవుతాయండి. ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ డిపార్చర్లో అయితే కలుసుకుందామండి. ఇక్కడే మనం ప్లాట్ఫామ్ నెంబర్ 2లో చూసుకుంటే యశ్వంత్పూర్ చండీగఢ్ ట్రైన్ అయితే వచ్చిందండి ప్లాట్ఫామ్ నెంబర్ 2కి. కాన్పూర్ అసలు లేవనే లేవలేదు చూడండి. సో మనమైతే డివైడ్ అయిపోయామండి భోపాల్ జంక్షన్ నుంచి. సో భోపాల్ అనేది సిటీ ఆఫ్ లేక్స్ అని అంటారండి. సో చాలా లేక్స్ ఉంటాయి భోపాల్లో. అండ్ భోపాల్లో అయితే రాణి కమలాపట్టి సపోర్టింగ్ స్టేషన్ ఉందండి. అదైతే క్లీనెస్ట్ స్టేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అని కూడా అంటారు. సో చూపిస్తాను మీకు రాణి కమలాపట్టి స్కిప్. డైరెక్ట్ మనోడైతే ఇటార్సీ జంక్షన్లో అయితే ఆగబోతుండండి. Fast Express via Itarsi, Nagpur has arrived on platform number 1. Please find some favorite candidates today. I've got a piece garden or food. వెయిటింగ్ లాంజ్ ఇవన్నీ అయితే మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో చూడడానికి అయితే ఉంటాయండి భోపాల్లో. ఫుడ్కి కానీ దేనికైతే ప్రాబ్లం ఉండదు. సో క్లీనెస్ట్ స్టేషన్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ అండి.
క్యాబిన్ నుంచి ఇటార్సీ జంక్షన్కి అయితే అరవ్ అవుతున్నామండి. సో ఇక్కడ కనుక మనం చూసుకున్నట్టయితే జబల్పూర్ లేన్ వచ్చి కనెక్ట్ అవుతుంది. సో అందుకనే ఇటార్సీ జంక్షన్ అని అంటారు. మళ్ళీ ఇక్కడ నుంచి కండువా లేన్ కూడా అలాగ అవుతుంది. సో డిపార్చర్ తర్వాత మీకు కండువా లేన్ అయితే చూపిస్తాను. సో ఇటార్సీ జంక్షన్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ अमरकंटक सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 2 पर आ चुका है. ट्रेन नंबर 1285. अमरकंटक एक्सप्रेस दुर्ग भोपाल. సో 796 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 2 minutes బిఫోర్ అయితే ఇటార్సీ జంక్షన్కి అయితే వచ్చామండి. సో జంక్షన్ అని ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి మనకి కండువా లేన్ అయితే అలాగ అవుతుంది, కండువా మన్మాడ్ లేన్ అయితే అలాగ అవుతుంది. సో మనమైతే భోపాల్ లేన్ నుంచి వచ్చాము, ఇక్కడ నుంచి జబల్పూర్ లేన్ కూడా అలాగ అవుతుంది. అందుకనే మెయిన్ జంక్షన్ అండి. 460 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి. అంత బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇటార్సీ. చాలా పెద్ద రోల్ అయితే ప్లే చేస్తుంది ఇటార్సీ జంక్షన్. 6 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేటింగ్ అండ్ 6 ట్రైన్స్ అయితే టెర్మినేట్ అయితే అవుతాయండి. సో జస్ట్ మనకి ఇక్కడ 5 minutes హాల్ట్ కాబట్టి బిఫోర్ 2 minutes వచ్చినాము. సో బిఫోర్ 2 minutes వచ్చినాము కాబట్టి 7 minutes హాల్ట్ అయితే తీసుకొని డిపార్ట్ అయితే అవుతుందండి. సో చూసుకుందాం ఇంకా డిపార్చర్లో. అండ్ ఇక్కడ వరకు WCR అండి, WCR జోన్ అయితే ఎండ్ అవుతుంది. మనం డైరెక్ట్ నాగ్పూర్ CR జోన్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో ఇక్కడ వరకు భోపాల్ డివిజన్ నడిచిన తర్వాత మనము మధ్యలోనే మనకి ఎక్కడ చేంజ్ అయిందో ఏందనేది మీకు అన్ని చూపిస్తాను. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి ఇటార్సీ నుంచి. संख्या 120662 जबलपुर रानी कमलापति जनशताब्दी सुपरफास्ट एक्सप्रेस तो इटारसी से डिपार्ट मिल गया हम लोग को. आ रही है. ट्रेन नंबर 12062 जबलपुर रानी कमलापति जनशताब्दी सुपरफास्ट एक्सप्रेस. भाई ऑन टाइम है ना? रानी कमलापति जनशताब्दी सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म क्रमांक 4 पर आ रही है. ट्रेन नंबर 820 जबलपुर रानी कमलापति. ఇటార్సీ జంక్షన్. సో మనమైతే ప్యాంట్రీ కార్కి వచ్చినామండి. ప్యాంట్రీ కార్లో బ్రెడ్ ఆమ్లెట్ బ్రేక్ఫాస్ట్కి, ఇంకా ఒక పోహా టేస్ట్ చేద్దామని అయితే తీసుకున్నాము. సో లంచ్ కూడా మాట్లాడుకున్నాము. సో లంచ్ మాకు మంచిగా లైక్ చెఫ్తో మాట్లాడినాము, లంచ్ మంచిగా ప్రొవైడ్ చేస్తామని చెప్పిండే. సో ఇది బ్రెడ్ ఆమ్లెట్. మంచి జర్నీ ఎంజాయ్ చేసుకుంటా బ్రెడ్ ఆమ్లెట్ అయితే మనం తినేస్తున్నామండి. లాస్ట్ మినిట్ క్లియరెన్స్ నాకే.
తమిళనాడు మీట్స్ తమిళనాడు. మైసూర్ జైపూర్ సూపర్ ఫాస్ట్. సో ఇక్కడ మనం బోర్డు చూసుకున్నట్టయితే సో మనమైతే ఇప్పుడు సెంట్రల్ రైల్వేస్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి, నాగ్పూర్ డివిజన్. సో మనమైతే నాగ్పూర్ స్టేషన్కి అయితే అరైవ్ అవుతున్నామండి, నాగ్పూర్ జంక్షన్. టోటల్గా 1094 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే అండి 15 మినిట్స్ బిఫోర్ టైం అయితే నాగ్పూర్కి అయితే వచ్చేసినాము. స్టేషన్ కూడా చూసుకుంటే ఎన్జీపీ. మనమైతే సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి, నాగ్పూర్ డివిజన్. 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి, 228 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే నాగ్పూర్లో. నాగ్పూర్ రైల్వే స్టేషన్ అనేది కంప్లీట్ గా అప్గ్రేడేషన్ అయితే అవుతుందండి అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో. ఇది మొత్తం ఆర్టిఫిషియల్ ప్లాట్ఫామ్స్ కానీ ఇవన్నీ అయితే పెట్టడం అయితే జరిగిందండి. చూసుకున్నట్టయితే 22 ట్రైన్స్ అయితే ఒరిజినేటింగ్ అండ్ 22 ట్రైన్స్ అయితే టర్మినేట్ అయితే అవుతాయండి. సో నాగ్పూర్ వచ్చి ఆరెంజ్ సిటీ ఆఫ్ ఇండియా అయితే అంటారు. అండ్ మెయిన్గా ఫేమస్ వచ్చి ఇక్కడ డైమండ్ క్రాసింగ్ అయితే ఉందండి. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది అయితే కనెక్ట్ అవుతుంది డైమండ్ క్రాసింగ్. సో మనమైతే వెళ్తున్నాము ముందుకి. దాంట్లో సపరేట్గా ఎగ్ థాలీ అయితే చేయించుకుంటున్నామండి. సో సపరేట్గా అయితే చేయించుకుంటున్నాము. సో ఇంకా మనం నాగ్పూర్లోనే ఉన్నాము, ఇంకా నాగ్పూర్ డిపార్ట్ అయితే అవ్వలేదు. సో మనమైతే బ్యాటరీ కార్లో ఇవన్నీ అయితే తీసుకుంటున్నాము. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి నాగ్పూర్ జంక్షన్ నుంచి 5 మినిట్స్ డిలే తర్వాత. సో అక్కడ మనం చూసుకున్నట్టయితే యశ్వంత్పూర్ రిషికేష్ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే అరైవ్ అవుతుందండి నాగ్పూర్. సో మనము ప్యాంట్రీ కార్లో ఉండి అయితే డిపార్చర్ వీడియో అయితే తీసుకున్నామండి, ఎందుకంటే వాటర్ బాటిల్ ఇంకా మనకి లంచ్ ఎగ్ థాలీ అయితే తీసుకున్నాము. సో మనం మన కోచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము.
ఏపీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్. సో ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ మొన్న ఫ్లాట్ 130లో కొట్టుకుంటూ పోయిందండి. సో ఇంతకుముందు నేను లంచ్ చేస్తున్నప్పుడు తమిళనాడు బిగ్ బాస్ అయితే ఓవర్టేక్ అంటే స్కిప్ జింగ్ అయితే కూడా పోయిందండి. ఇంకోటి ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ వెళ్ళింది కదా, దీని వెనకాలనే నమ్మ బెంగళూరు రాజధాని ఉంటే దాని వెనకాల తెలంగాణ ఉంది, దాని వెనకాల ధనాపూర్ ఉంది. ఇవన్నీ అయితే క్యాప్చర్ చేద్దాము, బ్యాక్ టు బ్యాక్ వస్తాయి ఇవన్నీ. మహారాష్ట్ర ఎక్స్ప్రెస్. సో సేవాగ్రామ్ జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నామండి. సేవాగ్రామ్ జంక్షన్ ఎందుకు అంటారంటే ఇక్కడ నుంచి భూసావల్ లేన్ అయితే అలాగ అవుతుంది, మనమైతే వరంగల్ లేన్ అయితే తీసుకుంటాము. సో మన ఆపోజిట్లో వచ్చి నమ్మ బెంగళూరు రాజధాని అయితే జింగ్ అవుతుందండి. మన ఆపోజిట్లో మెల్లిగా వస్తుంది, ఎందుకంటే అది కూడా వరంగల్ లేన్ నుంచి వచ్చింది. డీప్ కర్వ్ ఉంటుంది కాబట్టి మెల్లిగా అయితే వస్తుంది. WCR कानपुर. సో బల్లార్షాకి అయితే వచ్చేసినామండి.
టోటల్గా 1303 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 15 మినిట్స్ బిఫోర్ అయితే బలార్షాక్ అయితే వచ్చేసినామండి. సో స్టేషన్ కూడా కనుక చూసుకుంటే బీపీక్యూ బలార్షాక్ వచ్చి 5 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చినాము. సో డైలీ చూసుకుంటే 183 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అవుతాయి. సో 8 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి ఒరిజినేట్ అండ్ 8 ట్రైన్స్ అయితే ఇక్కడ నుంచి అయితే టర్మినేట్ అయితే అవుతాయండి. అది బేసిక్ డీటెయిల్స్. సో మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది డైరెక్ట్ వరంగల్ అండి. ఇక్కడ నుంచి వరంగల్ వరకు నాన్ స్టాప్ కొడతాడు. తర్వాత వరంగల్ తర్వాత ఖమ్మం తర్వాత మళ్ళీ విజయవాడనే నాన్ స్టాప్ గా అయితే కొడుతున్నాడు. కానీ స్లాక్ టైం ఎక్కువ ఉందండి తమిళనాడుకి. మనమైతే మళ్ళీ మన కోచ్ దగ్గరకు అయితే వచ్చేసినాము S1. సో ఇంకోటి మనకి చంద్రపూర్ ఇంకా ఈ బల్లార్షా అయితే రెండు ఇంచుమించు 10-20 కిలోమీటర్స్ గ్యాప్లోనే ఉంటాయి. ఈ బల్లార్షాకి ఫేమస్ ఏంటంటే అండి తడోబా టైగర్ రిజర్వ్. సో ఇక్కడ అన్ని మనం చూసుకున్నట్టయితే దాని ఆటే ఉంటుంది మొత్తం వైల్డ్ లైఫ్ది. సో ఇక్కడ కనుక చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు తడోబా ఎక్స్పీరియన్స్ కౌంట్లెస్ వైల్డ్ లైఫ్. సో ఇది ఫేమస్ మనకి బల్లార్షాలో. సో చాలా యూనిక్గా చూసుకోవచ్చు. సో డిపార్చర్లో అయితే కలుసుకుందామండి. మనమైతే డిపార్ట్ అయిపోయామండి బల్లార్షా నుంచి. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది డైరెక్ట్ వరంగల్ అండి. బ్రేక్ టెస్ట్ న్యూ బ్రూ ఫ్రమ్ బలార్షా. ఇంతకుముందే బోర్డు అయితే క్రాస్ చేసినామండి. వెల్కమ్ టు సౌత్ సెంట్రల్ రైల్వేస్ అయితే బోర్డు చూసినాము. మనం అఫీషియల్గా సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. ఇక్కడ నుంచి తమిళనాడు ఎక్స్ప్రెస్ కంప్లీట్గా నాయుడుపేట వరకు మొత్తం సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో అయితే నడుస్తుందండి. गोरखपुर यशवंतपुर
కేరళ. कोणचा गाडी आहे बाप? या चेन्नईसाठी लागला ते दामोदर दुरंतो. येस दुरंतो. Durunto. Duma sa katamahan. Slowly skipping Mancherial. Skipping Ramagundam. డీప్ డీటెయిల్గా కనుక మనం తమిళనాడు గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనం ట్రైన్ నెంబర్స్ కనుక చూసుకుంటే న్యూఢిల్లీ నుంచి చెన్నై మధ్యలో వెళ్తున్నాం కాబట్టి ట్రైన్ నెంబర్ కనుక చూసుకుంటే 12622. అదే డాక్టర్ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి న్యూఢిల్లీ వరకు అయితే ట్రైన్ నెంబర్ చూసుకుంటే 12621 అండి. సో ప్రీవియస్గా ఇదే తమిళనాడు ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్స్ కనుక చూసుకుంటే
122 121 ట్రైన్ నెంబర్స్తో అయితే రన్ అయ్యేది. సో మెయిన్గా ఈ తమిళనాడు సౌత్ ఇండియాకే ఫస్ట్ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అండి. 7th ఆగస్టు 1976లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ ఉండే, ఆవిడైతే ఈ ట్రైన్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. సో అలా పబ్లిక్ డిమాండ్ పెరుగుతూ ఇప్పుడైతే ప్రజెంట్ తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే మంచి ఆక్యుపెన్సీతో అయితే రన్ అవుతుంది. తమిళనాడు వచ్చి వన్ ఆఫ్ ద మేజర్ కనెక్టివిటీని అయితే తీసుకొస్తుందండి. ఒక సైడ్ నార్త్ ఇండియాని, ఇంకొక సైడ్ సౌత్ ఇండియాని మేజర్ కనెక్టివిటీ అయితే చేస్తుంది. ఇంత మంచి ఫాస్టర్ కనెక్టివిటీని అయితే ఈ తమిళనాడు అయితే తీసుకొస్తుందండి. సో ప్రీవియస్గా వచ్చి 1988 వరకు అయితే ఈ తమిళనాడు వచ్చి ట్రై వీక్లీ ట్రైన్ లాగా అయితే నడిచేదండి. వీక్కి 3 times లాగా నడిచేది. తర్వాత 1988లో ఈ రైల్వే మినిస్టర్ మాధవరావు గారు ఎవరైతే ఉన్నారో ఈ ట్రైన్ని అయితే డైలీ రన్నింగ్ ట్రైన్గా అయితే చేంజ్ చేశాడండి. సో లేటర్ ఆన్ ఈ 2020లో ఇది ఐసీఎఫ్ కోచెస్తోని ఎల్హెచ్బి కోచెస్కి అయితే నడిచిందండి. సేఫ్టీ కన్సర్న్ రీజన్తోని దీన్ని చాలా తొందరగా అయితే ఎల్హెచ్బికి అయితే సో ఏసీపీ అయితే అయింది కాబట్టి అందుకనే మన ట్రైన్ 130 స్పీడ్ల నుంచి 0కి అయితే వచ్చి 2012లో నెల్లూరులో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అయితే అయిందండి తమిళనాడుది. సో ఒక కోచ్కి మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయితే అయింది. మొత్తము మంటలు రావడంతో 32 people అయితే చనిపోయారు తమిళనాడులో. అండ్ అది దీని లాస్ట్ బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట. సో చాలామంది తమిళనాడుని సౌత్ ఇండియా ఇంకా న్యూఢిల్లీకి గోట్ అని పిలుస్తారు. అండ్ కొంతమంది రైల్ ఫ్యాన్స్ వచ్చి కింగ్ ఆఫ్ సదర్న్ రైల్వేస్ అని కూడా అంటారు. బట్ చాలామంది రైల్ ఫ్యాన్స్ దీన్ని బిగ్ బాస్ అని కూడా అంటారండి. సో చాలామంది రైల్ ఫ్యాన్స్ దీన్ని బిగ్ బాస్ అంటే తమిళనాడు ఎక్స్ప్రెస్ అంటారు. సో సో అట్లా ఆ రేంజ్లో దీనికి అంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది తమిళనాడుకి. ఇదా డీటెయిల్స్ ఒకసారి మనము మెల్లిమెల్లిగా ఇంకా ఇప్పుడైతే యాక్చువల్గా తమిళనాడు గురించి మాట్లాడుకున్నాము. సో ఈ ఇయర్లో ఇంకొక 3 monthsలో అనుకుంటా తమిళనాడుది 50 years సెలబ్రేషన్స్ అయితే చేస్తారు సదర్న్ రైల్వేస్ జోన్ వాళ్ళు. సో ఆ సెలబ్రేషన్స్ మనము చూద్దాము. ఒకవేళ కుదిరితే మనం ఆ సెలబ్రేషన్స్లో కూడా పాల్గొందాము. అండ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా 50 years సెలబ్రేషన్ అయితే అవుతుంది మన హైదరాబాద్ డెక్కన్ రైల్వే స్టేషన్లో. సో ఉన్నాయి కొన్ని ట్రైన్స్ 50 years సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ చేసుకుంటాయి. సో మిగతా డీటెయిల్స్ మెల్లిమెల్లిగా అయితే ఇస్తాను. ఇంకా పెద్దపల్లి జంక్షన్ సో ఇక్కడ నుంచి కరీంనగర్ లేన్ అయితే అల్లగా అవుతుందండి. అందుకనే పెద్దపల్లి జంక్షన్ అంటారు.
సో వరంగల్ అయితే అరవైనామండి. సో 1546 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే 7 minutes డిలే నుంచి వరంగల్కి అయితే వచ్చేసినామండి. సో వరంగల్ స్టేషన్ కూడా వచ్చి WL. సో 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటే మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చినామండి. సో డైలీ చూసుకుంటే 177 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే ఇక్కడ నుంచి 3 ట్రైన్స్ అయితే ఒరిజినేట్ అయిన ఇంకా టర్మినేట్ అయితే అవుతాయండి. సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చి ఖమ్మం ఉంటుంది, దాని తర్వాత విజయవాడనే. సో మనమైతే విజయవాడలో అయితే డిపోర్ట్ అయిపోతున్నాము. మేమైతే రిటర్న్ చార్మినార్కి అయితే హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నామండి. సో ఇది ఇప్పుడే ప్లాన్ ఫిక్స్ చేసుకున్నాము, చార్మినార్కి వెళ్ళిపోదామని. సో అది గైస్ యాజ్ ఆఫ్ నౌ ప్లాన్ అయితే. సో వరంగల్లో ఫేమస్ ఏంటంటే కాకతీయ డైనాసిటీ ఇంకా 1000 Pillars టెంపుల్కి అయితే చాలా ఫేమస్ అండి. సో చూస్తున్నారా, మొత్తం ట్యానింగ్ అయిపోయింది, మొత్తం ఎంటికలు కూడా ఖరాబ్ అయిపోయినాయి. సో అంతా కంటిన్యూస్గా జర్నీ చేసుకుంటాం మనం. న్యూఢిల్లీ నుంచి విజయవాడ అంటే ఇప్పటికీ మనం 1546 కిలోమీటర్స్ కవర్ చేసినాము. సో ఇంకా మనకి 150 కిలోమీటర్స్ అయితే పెండింగ్ ఉంది. సో చూద్దాము రన్ ఎట్లుంటుందో. నార్మల్గా అయితే ఏదో ఇష్యూ అయితే వచ్చిందండి సిర్పూర్ కాగజ్ నగర్ తర్వాత నుంచి. సో మాటికి అలారం ACP అయితే అవుతుంది, చైన్ పుల్లింగ్ అయితే అవుతుంది. సో అదేందో క్లారిఫై అయితే చేసుకోవాలి వీళ్ళు చెన్నై వెళ్ళిన తర్వాత. అండ్ అది సో వరంగల్కి కామన్గా ఒక పేరు అయితే ఉందండి, ఓరుగల్లు అని అయితే ఇక్కడ లోకల్స్ అయితే పిలుస్తారు. సో అదే డిపార్చర్లో అయితే కలుసుకుందామండి. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి వరంగల్ నుంచి. జస్ట్ టైం అంటే టైము వచ్చింది, ఆగింది, డిపార్ట్ కూడా అయిపోయింది. इसमें रुके थे. సో ప్లాట్ఫామ్ నెంబర్ 2 సైడ్ అయితే నవజీవన్ అయితే వచ్చిందండి. MGR చెన్నై సెంట్రల్ అహ్మదాబాద్ నవజీవన్. స్కిప్పింగ్ నీకుండా.
సో మనమైతే ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే అరైవ్ అవుతున్నామండి. गुजरात 1653 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే అండి సో 25 మినిట్స్ డిలేతోని ఖమ్మం రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాము. స్టేషన్ కోడ్ చూసుకుంటే కేఎండి. సో 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయండి. మనమైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. సో డైలీ వచ్చి 118 ట్రైన్స్ అయితే డైలీ హాల్ట్ అయితే అండి ఖమ్మంలో. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది డైరెక్ట్ విజయవాడనే. సో విజయవాడలో అయితే కలుసుకుందామండి ఇంకా. సో మనమైతే డిపార్ట్ అయిపోయామండి ఖమ్మం రైల్వే స్టేషన్ నుంచి. మన నెక్స్ట్ హాల్ట్ ఉండబోతుంది విజయవాడ జంక్షన్. సో విజయవాడ తర్వాత మన తమిళనాడు ఎక్స్ప్రెస్ అయితే నాన్ స్టాప్గా 431 కిలోమీటర్స్ నాన్ స్టాప్గా ఎంజిఆర్ చెన్నై సెంట్రల్ అయితే వెళ్ళిపోతాడండి. మనం విజయవాడ వరకు చేస్తున్నాం ఈ బ్లాగ్ అనేది. విజయవాడకి అయితే అరైవ్ అవుతున్నామండి. మన రైట్ సైడ్లో చూసుకుంటే సింహపూర్ అయితే ఉంది, గూడూరు సికింద్రాబాద్. సెవెంటీన్ 52 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనమైతే మా డెస్టినేషన్ అయిన విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే అరైవ్ అయిపోయినామండి. సో విజయవాడకి వచ్చి 10 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. విజయవాడ వచ్చి వన్ ఆఫ్ ద బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇన్ ఇండియా అనమాట. టాప్ 10 లిస్ట్లో అయితే ఉంటుందండి. సో 8th ప్లాట్ఫామ్కి అయితే వచ్చినాము. కోచ్ కాంపోజిషన్ ఇంకా ఫేర్స్ అయితే మాట్లాడుకుందామండి. తమిళనాడు సూపర్ ఫాస్ట్ది కనుక చూసుకుంటే స్లీపర్ కాస్ట్ వచ్చి మాకు వచ్చి 890 రూపీస్ అయితే పడుతుందండి. మేము చెన్నై వరకు అయితే టికెట్ బుక్ చేసుకున్నాము. బట్ మేము విజయవాడలోనే ట్రైన్ అయితే డిపోర్ట్ అయిపోయినాము. థర్డ్ ఏసీ ఎకనామిక్ కాస్ట్ కనుక 2100 రూపీస్ అయితే ఎకనామిక్ కాస్ట్ అండి. అదే 3 టైర్ ఏసీ కనుక చూసుకుంటే 2200 రూపీస్ అండి. 100 రూపీస్ డిఫరెంట్ ఉంటుంది ఎకనామిక్ నార్మల్ 3 టైర్ ఏసీకి. అండ్ సెకండ్ ఏసీ కనుక చూసుకుంటే 3200 రూపీస్ అయితే సెకండ్ ఏసీ కాస్టింగ్ అయితే ఉందండి. అదే ఫస్ట్ ఏసీ కనుక చూసుకుంటే 5190 రూపీస్ అయితే ఫస్ట్ ఏసీ కాస్టింగ్ అయితే ఉందండి. కోచ్ కాంపోజిషన్ కనుక చూసుకుంటే అండి ఫస్ట్ దీనికి రెండు జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయి. తర్వాత ఫస్ట్ ఏసీ ఉంటుంది అండ్ 2 సెకండ్ ఏసీ అండ్ 4 థర్డ్ ఏసీ, తర్వాత 3 3 టైర్ ఎకనామీ, 6 స్లీపర్ క్లాసెస్, ఒక ప్యాంట్రీ కారు అండ్ మళ్ళీ 2 జనరల్ క్లాసెస్ అయితే ఉంటాయి. మళ్ళీ వెనకాల ఈఓజీ. సో టోటల్గా కాంపిటీషన్ కనుక చూసుకుంటే 22 కోచెస్ అయితే ఫామ్ చేస్తుందండి. నా హాలత్ చూసుకోండి ఎట్లా అయిపోయిందో మొత్తం స్లీపర్ జర్నీస్లో. అది కూడా మేమైతే ఆర్ఏసీ జర్నీ అయితే చేసినామండి. నాది అరుంది ఆర్ఏసీ వచ్చింది. మొత్తం ఎండ్ టు ఎండ్ ఆర్ఏసీ ఇచ్చిండు, క్లియర్ కూడా చేయలేదు. టీటీ వచ్చి టికెట్ ఎక్కడ చెక్ చేసిన అంటే వరంగల్ బల్లాష మధ్యలో అయితే సికింద్రాబాద్ డివిజన్ వాళ్ళు అయితే వచ్చి టికెట్ అయితే చెక్ చేసారు. ఢిల్లీలో అసలు ఎక్కడ రాలేదు, ఏమైనా క్లియర్ చేసాడేమో అనుకున్నాము కానీ ఎవ్వరు చేయలేదండి. సో ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. Until then, see you in the next vlog. Bye, see you, love you all. Signing off from Vijayawada Junction Railway Station.